వైకల్య ధృవీకరణ పత్రం కోసం వికలాంగులు నానా తంటాలు పడుతున్నారు. సదరం క్యాంపుల్లో అర్హులుగా గుర్తించిన ధృవీకరణ పత్రాలు చేతికి అందటం లేదు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు కనికరించడం లేదు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్లు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వికలాంగులకు శాపంగా మారింది. వందలాది మంది వికలాంగులు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. సదరం క్యాంపుల్లో అర్హులుగా గుర్తించిన సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన ఉప్పరి రవికి ఏడాదిన్నర క్రితం రోడ్డు ప్రమాదంలో కుడి భుజం, కుడి కాలు విరిగింది. మోకాలు కూడా దెబ్బతినడంతో రాడ్ సాయంతో అతికించారు. నడవాలంటే కాలికి బూటు, చేతికి ఆధారం ఉండాల్సిందే. అయినా పర్సెంటేజ్ లేదంటూ అధికారులు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సదరం క్యాంపుకు వెళితే 60% వైకల్యం ఉందని నిర్ధారించారు. ఏడాదిన్నర అయినా సర్టిఫికెట్ చేతికి రాలేదంటున్నాడు బాధితుడు. కాలు ఇది నాకు నడువుడు ఇబ్బంది, చాలా కష్టం చేసుకోరాదు. నాకు 3 పిల్లలు, బిడ్డ పెళ్లికి ఎదిగింది. తిందామంటే తిండికి లేదు, అవతల గుంట జాగలేదు. నన్ను ఇంత ఆటాడిస్తారు వీళ్ళు. ఇల్లు లేదు, ఇల్లు బట్టి రేకులు ఇల్లు. నేను చాలా ఒక్కటి కష్టం చేసుకొని రాస్తుంది. నన్ను ఒక్కటి సర్టిఫికేట్ తిరగబట్టి ఇప్పుడు 2వ నెల 9వ తారీఖు ఉస్నాలో పెట్టిన. ఉస్నాలో రిజెక్ట్ అని పంపారు. వికలాంగుడు కాదన్నట్టే. మళ్ళీ మేల 15వ తారీఖు సివిల్ హాస్పిటల్కి వచ్చిన. ఇల్లు రాసి ఇది ఏం లేదు. మళ్ళీ నిన్న పోయి కలెక్టర్ ఆఫీస్ చెక్ చేస్తే రిజెక్ట్ అని చూపెడుతుంది బాబు, మళ్ళీ పోవాలన్నారు. అది ఎండిఓ అని అడిగితే ఎండిఓ నేను ఏం చేయడం అర్హత లేదు, నువ్వు ఏడికన్నా పోయి తీసుకొచ్చుకోపోను. ఇట్లా పరిస్థితి. అన్ని అర్హతలున్న వికలాంగులకు పత్రాల జారీలో అధికారులు సానుకూలంగా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయి అధికారి నుంచి జిల్లా పాలనా అధికారి వరకు అందరినీ కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బ్రదర్కు యాక్సిడెంట్ కారణంగా కాలు చేయి ప్రాబ్లం ఏర్పడిన నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. ఇట్లా సదరం క్యాంప్ సర్టిఫికేట్ గురించి మేము ఏం చేసినామంటే హుస్నాబాద్ క్యాంప్లో హాజరయ్యి ఆడ వాళ్ళు ఏం చెప్పినారంటే డాక్టర్లు మీకు మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, తర్వాత మీకు సెకండ్ సారి క్యాంప్ పడ్డప్పుడు రండి అని చెప్పినారు. మళ్ళీ సెకండ్ సారి క్యాంపుకి వచ్చినామండి. వచ్చిన తర్వాత ఆడ ఓకే అయింది, 60% రాసినారు. రాసిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే మీరు నెల లేదా నెల 15 రోజుల్లో మీ ఇంటికి వస్తుంది పోస్ట్లో అని చెప్పినారు. అయినా కూడా మాకు ఇంతవరకు కూడా అది రాలేదు. సదరం క్యాంపుకు వచ్చే వారి వైకల్యాన్ని పరీక్షించేందుకు వివిధ రకాల పరికరాలు ఉంటాయి. అయితే అధికారులు కంటితో చూసే వైకల్యాన్ని లెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ధృవీకరణ పత్రాలు అర్హులైన వికలాంగులకు అందడం లేదంటున్నారు వికలాంగుల వేదిక ప్రతినిధులు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు మరి జెన్యూన్గా ఉన్న వికలాంగులను ప్రత్యేకంగా వాళ్ళు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి డాక్టర్లను కరెక్ట్గా సర్టిఫై చేసే విధంగా చూస్తే మరి ఇలాంటి డిలే జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మరి, ఎందుకంటే జెన్యూన్గా ఉన్న వికలాంగుడు నెలకు 1500 రూపాయలు లాస్ అయిపోతున్నాడు. మరి గవర్నమెంట్ వెంటనే ఇప్పటికైనా స్పందించేసి జెన్యూన్గా వికలాంగులకు ఎలాంటి టోకన్స్ లేకుండా మరి డిపిఎం గారు కానీ లేకపోతే సంబంధించిన అధికారులు చూసేసి మరి వాళ్ళకు న్యాయం చేసేస్తే మరి వారి పెన్షన్ ద్వారా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతున్నాం. సంబంధిత శాఖల సమన్వయ లోపమే సర్టిఫికెట్ల జారీకి ఆటంకంగా మారిందంటున్నారు బాధితులు. అర్హులైన అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలంటున్నారు. అధికారుల నిర్లక్ష్యమో సాంకేతిక వైఫల్యమో వికలాంగుల పాలిట శాపంగా మారింది. సమయానికి అందాల్సిన ధృవీకరణ పత్రాల్లో జాప్యం జరగడంతో ఇబ్బందులు పడుతున్నారు వికలాంగులు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి సమయానికి ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరుతున్నారు వికలాంగులు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కిరణ్, V6 న్యూస్, కరీంనగర్.